జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులు వరుస పాము కాట్లకు గురవుతున్నారు. నిన్న ఓ విద్యార్థి పాము కాటుకు గురైన ఘటన మరొక ముందే ఇవాళ మరో విద్యార్థి పాము కాటుకు గురయ్యాడు. ఇవాళ ఉదయం యశ్విత్ అనే విద్యార్థికి పాము కరిచింది. దాంతో హాస్టల్ సిబ్బంది హుటాహుటిన కోరుట్ల ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిన్న 8వ తరగతి చదువుతున్న ఓంకార్ అఖిల్ అనే విద్యార్థికి ఉదయం స్నానం చేస్తుండగా పాము కరిచింది. అఖిల్ కూడా కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. విద్యార్థులు వరుస పాము కాట్లకు గురవుతుండటంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇదే పాఠశాలలో ఇప్పటి వరకు 6 విద్యార్థులు పాము కాటుకు గురయ్యారు. వారిలో 2 విద్యార్థులు మృతి చెందారు. అయినా కూడా అధికారులు పటిష్ట చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులు వరుస పాము కాట్లకు గురవుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సందీప్ అందిస్తారు. సందీప్, చెప్పండి, మొన్నటి వరకు వరుసగా మనం ఫుడ్ పాయిజన్ ఘటనలు విన్నాం గురుకులాల్లో. ఇప్పుడు వరుస పాము కాట్లకు గురవుతున్న స్టూడెంట్స్ కథనాలు వింటున్నాము. అసలు గురుకులాల్లో ఏం జరుగుతుంది? పాము కాటుకు గురైన స్టూడెంట్ పరిస్థితి ఎలా ఉంది? ఖచ్చితంగా పెద్దాపూర్ గురుకుల పాఠశాల దాదాపు 50 ఏళ్ల చరిత్ర ఈ పాఠశాలకు ఉంది. ఇప్పటి వరకు గత సంవత్సరం క్రితం వరకు కూడా పాఠశాలకు సంబంధించి ఏ ఒక్క అంశం కూడా బయటకు రాలేదు, ఏ అంశం కూడా జరగలేదు. కానీ గడిచిన ఆగస్టు నుంచి ఇప్పటి వరకు వరుస పాము కాట్లు కలకలం రేపుతున్నాయి. ఆగస్టు చివరి వారంలో గణాదిత్య అనే విద్యార్థి పాము కాటుతో మృతి చెందాడు. ఇది జరిగిన 15 రోజుల వ్యవధిలోనే అనిరుద్ అనే మరొక విద్యార్థి కూడా పాము కాటుతో మృతి చెందాడు. మరొక 2 విద్యార్థులు పాము కాటుకు బలై ట్రీట్మెంట్ పొంది మళ్ళీ తిరిగి కోరుకున్నారు. అయితే అప్పటికే దాదాపు 2 నెలల పాటు పాఠశాల పూర్తిగా కూడా మూసివేశారు. ఎందుకంటే వరుస పాము కాట్లు, అసలు స్కూల్లో ఏం జరుగుతుందో తెలియక పేరెంట్స్ అంతా కూడా పిల్లలను తీసుకుని వెళ్ళడంతో మళ్ళీ వాళ్ళను బ్రతిమిలాడి మొత్తంగా అందరినీ మంచిగా చూసుకుంటామని చెప్పడంతో తిరిగి పాఠశాలకు రావడం జరిగింది. ఈ క్రమంలో తాజాగా ఒక 15 రోజుల క్రితమే కిచెన్ లో ఎలుకలు ప్రత్యక్షమయ్యాయి. దీంతో అప్పుడు కూడా కొద్దిమంది విద్యార్థులు అస్వస్థతకు లోనయ్యారు. అనంతరము మరొక ప్రధానమైనటువంటి అంశము, అదే రోజు 4 విద్యార్థులు కుక్క కాటుకు బలయ్యారు. ఇదే పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో. తాజాగా నిన్న ఓంకార్ అఖిల్ అనేటువంటి విద్యార్థి పాము కాటుకు బలయ్యాడు. ఆయనకు యాంటీ వీనం ఇంజెక్షన్ ఇచ్చి ప్రస్తుతము కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసీయూలో ట్రీట్మెంట్ పొందుతున్నాడు. అయితే నిన్న 11 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరగగా ఇవాళ ఉదయం మరొక విద్యార్థి కూడా ఈ పాము కాటుకు, యశ్విత్ అనే విద్యార్థి పాము కాటుకు గురయ్యాడు. ఆయన కూడా ప్రస్తుతం ఐసీయూలో ట్రీట్మెంట్ పొందుతున్నాడు. ఆయన కూడా యాంటీ వీనం ఇంజెక్షన్ ఇచ్చి ప్రస్తుతానికైతే ఈ విషపూరిత కీటకాలు కుట్టినట్టుగానే భావిస్తూ వారికైతే ట్రీట్మెంట్ కొనసాగుతుంది. ప్రస్తుతం జిల్లా కలెక్టర్ తో పాటు పెద్ద ఎత్తున ఈ స్కూల్లో చదువుతున్నటువంటి దాదాపు 550కి పైగా విద్యార్థులు ఈ స్కూల్లో ఉంటున్నారు. వాళ్ళకి సంబంధించిన పేరెంట్స్ అసలు ఏం జరుగుతుందో తెలియక ఆందోళనలో ప్రస్తుతం అయితే స్కూల్ కు వచ్చి విద్యార్థుల పరిస్థితి తెలుసుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. మొత్తంగా గతంలోనే అంటే 2 విద్యార్థులు మృతి చెందిన సందర్భంలో ఒకసారి అప్పుడు చూసిన క్రమంలో దాదాపు ఒక 6 నుంచి 8 పాములు అక్కడ ప్రత్యక్షమయ్యాయి. మరి ఇంత తీవ్రమైన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మరి ఎందుకు యాజమాన్యం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది, ప్రభుత్వం ఎందుకు ఈ విధంగా చేస్తుందన్న అనుమానాలు అలాగే ఇవన్నీ కూడా రేకెత్తుతున్న పరిస్థితి. మొత్తంగా 2 విద్యార్థులు ప్రస్తుతం కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ అయితే కొనసాగుతుంది. వెంటిలేషన్ పైన ఆ 2 విద్యార్థులు అయితే ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఒకరికి చేతి పైన అలాగే మరొకరికి కాలు పైన అయితే గాయమైంది. 2 ఈ ఓంకార్ అఖిల్ అనే విద్యార్థి అలాగే యశ్విత్ అనే 8, 9వ తరగతి చదువుతున్న విద్యార్థి 2 కూడా ప్రస్తుతం అయితే కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నారు. అయితే ఈ ఘటనలు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో కేవలం సస్పెండ్ చేస్తూనే చేతులు దులుపుతున్నారు. ఎందుకంటే ఈ ఘటనల తర్వాత 2 ప్రిన్సిపల్ సస్పెండ్ అయ్యారు, ఒక టీచర్ సస్పెండ్ అయ్యాడు, ఒక ప్రిన్సిపల్ కు మెమో ఇచ్చారు. ఇంతే తప్ప అసలు పూర్తి స్థాయిలో ఈ పెద్దాపూర్ గురుకుల చరిత్ర ఉన్నటువంటి ఈ పాఠశాల కళాశాలలో ఎటువంటి మార్పులు అయితే రాలేదని మనం చెప్పుకోవచ్చు. సింధూరా.
అయితే సందీప్, అంటే గతంలో చూసుకున్నట్టయితే గురుకులాలలో హాలిడేస్ ఇచ్చినా కూడా మా పిల్లలు ఇంటి దగ్గర కన్నా గురుకులాల్లోనే బాగుంటారనేసి పేరెంట్స్ వాంటెడ్గా వాళ్ళని హాలిడేస్ టైంలో కూడా గురుకులాల్లోనే ఉంచేవాళ్ళు. కానీ ఇప్పుడు పేరెంట్స్ స్టూడెంట్స్ అందరూ భయపడుతున్నారు, గురుకులాల పేరెత్తితే చాలు భయపడుతున్నారు. ఎందుకు ఈ సిచ్యువేషన్ క్రియేట్ అయింది అసలు? రైట్, ఖచ్చితంగా. ఎందుకంటే జగిత్యాల ఈ కోరుట్ల పెద్దాపూర్ గురుకుల పాఠశాలకు సంబంధించి ప్రధానంగా బీఆర్ఎస్ సర్కారు హయాంలోనే అధునాతన భవనాన్ని నిర్మించింది. కేవలము ఎన్నికల కోడ్ కారణంగా అప్పుడు మౌలిక వసతులు కల్పించలేకపోయారు. కానీ సంవత్సరం గడిచినా కూడా మౌలిక వసతులు కల్పించడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైంది. దీంతో వాళ్ళంతా కూడా పురాతన భవనాల్లోనే నిద్రించాల్సిన పరిస్థితి, అక్కడే చదువుకునే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ఈ ఇద్దరు విద్యార్థుల మృతి తర్వాత కోలుకున్నటువంటి కాంగ్రెస్ సర్కారు వాళ్ళకి అధునాతన భవనాన్ని అప్పటికప్పుడు యుద్ధ ప్రాతిపదికన కేటాయించింది. అయినప్పటికీ కూడా చిన్న నిర్లక్ష్యం కారణంగా, అంటే గార్డెన్ కావచ్చు, అలాగే ఈ ప్రిన్సిపల్స్ కావచ్చు, అందులో చూసుకునేటువంటి రోజువారీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో వీళ్ళని పట్టించుకోని కారణంగా నిత్యం పాము కాట్లకు గురవుతున్నారు. ఎందుకంటే స్థానికంగా చుట్టూ పొలాలు ఉండొచ్చు బహుశా, కానీ అయినా కూడా విద్యార్థులను పట్టించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గతంలో అంటే అధునాతన భవనాన్ని కొన్ని కోట్లాది రూపాయలు వెచ్చించి భవనాన్ని బీఆర్ఎస్ సర్కారు నిర్మించి అందజేసింది. కానీ కేవలము నల్లలు, బాత్రూంలకు నీటి సప్లై ఇవ్వలేకనే ఆ బిల్డింగ్ ను అలాగే ఉంచేశారు. ఈ క్రమంలో ఇద్దరు విద్యార్థులు బరయ్యారు. ఇప్పటికీ 4 విద్యార్థులు, ఇప్పుడైతే ప్రెసెంట్ 2 విద్యార్థులు ఐసీలో ట్రీట్మెంట్ పొందుతున్నారు. మరి దీనికి ఎవరు బాధ్యులు చేస్తారు, అసలు ఏం జరుగుతోంది? కలెక్టర్ సత్యప్రసాద్ ప్రస్తుతము విద్యార్థులను పరామర్శిస్తున్నారు, వారికి అండగా ఉంటామని చెప్తున్నారు. మరి ఇప్పటికే ఇదే పాఠశాలలో ఈ ఘటన జరిగిన తర్వాత కేటీఆర్ కూడా వారిని అనిరుద్ అనేటువంటి విద్యార్థి గంభీరావుపేట సిరిసిల్లకు సంబంధించిన బాలుని పరామర్శించి ఆర్థిక సహాయం కూడా అందజేశారు మృతి చెందిన బాలునికి. తాజాగా అయితే అదే ఘటన జరిగిన తర్వాత మొదటి రోజే డిప్యూటీ సీఎం తో పాటు అనేక మంది మంత్రులు అక్కడికి వెళ్లి పేరెంట్స్ కు భరోసా ఇచ్చిన పరిస్థితి. కానీ అయినప్పటికీ కూడా ఇదే సిచ్యువేషన్ ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో అసలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారా, లేదంటే అసలు ఏం జరుగుతుంది అనేది మాత్రం మనకు తెలియాల్సి ఉంది. సింధూర. రైట్, థ్యాంక్ యూ సందీప్ రావు.